హలో, ఈరోజు మనం ద ఇండస్ వ్యాలీ కుక్వేర్ కొలాబరేషన్ చేస్తున్నామండి. దానికోసం అయితే ఎవ్రీ మంత్ నేను కొన్ని ప్రోడక్ట్స్ బుక్ చేసుకుంటాను. ఈ మంత్ బుక్ చేసిన ప్రోడక్ట్స్ సాస్ ప్యాన్ అండ్ లాస్ట్ టైం మనం కుక్కర్ ప్యాన్ తీసుకున్నాం కదా, ఇది చిన్న కుక్కర్ అనమాట. ఇద్దరికి హ్యాపీగా రైస్ కుక్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, కర్రీస్ కూడా ఇందులో కుక్ చేసుకోవచ్చు. ఇదేమో స్టీమర్, వెజిటేబుల్స్ మనం స్టీమ్ చేసుకోవచ్చు, కుడుములు చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇండస్ వ్యాలీయే ఎందుకు స్వప్న అని అంటే నిజంగా ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయండి. మెయిన్ 3 లేయర్స్ ఉంటాయన్నమాట. మనకి ఏది కుక్ చేసినా సరే అస్సలు స్టిక్ అవ్వదు. అంతకుముందు మనము ఎప్పుడైనా స్టీల్ గిన్నెలో వండుకోవాలి అంటే కింద రైస్ మొత్తం మనకి అంటుకుపోయేది. కానీ ద ఇండస్ వ్యాలీలో ఏంటి అంటే రైస్ కుక్ చేసినా, బిర్యానీ చేసినా, పులావ్ చేసినా సరే లేయర్ తల థిక్గా ఉంటుందన్నమాట. నాన్ స్టిక్ అండ్ ఈవెన్గా కుక్ అవుతుంది. మనకి చూడండి, చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, బరువుగా ఉంటుంది. వీటిని కుక్ చేసిన తర్వాత కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఇలా ఇస్తారు, ఇందులో మనకి ఇలా కార్డ్ ఇస్తారు. ఎలా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ యూస్ చేసే ముందు దానికి సంబంధించినవన్నీ ఇలా చెప్పి, నెక్స్ట్ ఎలా కుక్ చేస్తే ప్రోడక్ట్ కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇందులో మనం కుక్ చేసేటప్పుడు ఆయిల్ కూడా చాలా కొంచెం పడుతుందండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి కుక్ చేస్తే చాలా బాగా కుక్ అవుతుంది. ఇందులో మనం వుడెన్ స్పూన్ అయినా లేకపోతే స్టీల్ స్పూన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కుక్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ క్లియర్గా ఇస్తారు. వారంటీ కార్డు కూడా ఇస్తారనమాట. 3 years వారంటీ కార్డు ఉంటుంది. ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్కి సో ఈరోజు మనం మసాలా టీ చేసుకోబోతున్నాం అనమాట. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. వెజిటేబుల్స్ మంచిగా మనం స్టీమ్ చేసుకోవచ్చు, కుడుములు చేసుకోవచ్చు. ఇన్ కేస్ స్టీమర్ వద్దు అనుకుంటే ఇందులో మనం కర్రీస్ చేసుకోవడానికైనా దేనికైనా కూడా బాగా యూజ్ అవుతుంది. అసలు ఎంత మందంగా ఉన్నాయో. ఇదైతే సాస్ ప్యాన్ అయితే మామూలుగా ఇలాంటి గిన్నెలు తీసుకుంటే స్టవ్ మీద పెడితే రివర్స్ పడిపోతూ ఉంటాయి కదా, ఇది అస్సలు పడదు. ఎందుకంటే అంత మందపాటి గిన్నెలు కాబట్టి. మీరు కనుక ద ఇండస్ వ్యాలీ థింగ్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మనకి కోడ్ కూడా ఇచ్చారు. స్వప్న వైట్లా అని కోడ్ యూస్ చేస్తే మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు మనము కుక్కర్ తీసుకున్నాము, అలాగే స్టీమర్ తీసుకున్నాం. లాస్ట్ టైం నేను క్యాస్ట్ ఐరన్ కూడా తీసుకున్నాను. అందులో మనకి ప్యాన్ వచ్చింది. కడాయిలు అయితే చాలా మందంగా ఉంటాయి. వేపుళ్ళు చేయడానికి, డీప్ ఫ్రై చేయడానికి కడాయిలు కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మనం అల్లం చాయ్ పెట్టుకుందామండి సాస్ ప్యాన్లో. ఇందులో రాగి జావ చేసుకున్న బాగుంటుంది. నేను తీసుకుంది చిన్న సైజు, ఇందులో పెద్ద సైజు కూడా మనకి సాస్ ప్యాన్స్ ఉంటాయన్నమాట. మరి అల్లం చాయ్ చేద్దాం. మనం ఇప్పుడు అల్లం చాయ్ కోసం నేను సాస్ ప్యాన్ పెట్టాను. ఫస్ట్ డికాషన్ పెడితేనే ఎప్పుడైనా టీ బాగుంటుంది. సో 1 గ్లాసు వాటర్ వేస్తున్నా. ఇది ఇద్దరికి టీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను యూస్ చేసేదైతే బాక్రీ టీ పౌడర్ బాగుంటుంది. సో 1.5 teaspoon టీ పౌడర్ వేసాను. ఇది చక్కగా మొత్తం మరిగిన తర్వాతనే మిగతా ప్రాసెస్కి వెళ్ళాలి. టీ డికాషన్ మటుకి బాగా మరగాలి. బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం మిల్క్ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసాం కదా మనం, ఇందులో ఆల్మోస్ట్ సగం గ్లాస్ అయ్యేంత వరకు ఎప్పుడైనా డికాషన్ మరిగితేనే టీ చాలా బాగుంటుంది. మా పాలు అయితే చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ మిల్క్ వేస్తాము. ఇన్ కేస్ పాలు పల్చగా ఉంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. టీ కొంచెం చిక్కగా ఉంటేనే నాకు ఇష్టం. డికాషన్ మంచిగా మరగాలి. సో డికాషన్ మరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొలతతో పాలు వేసుకోండి. 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ మిల్క్. పాలు వేసిన తర్వాత కూడా పాలు బాగా మరిగాకనే అప్పుడు మనం షుగర్ వేయాలి. ముందే షుగర్ వేస్తే టీ ఎప్పుడు టేస్టీగా ఉండదు. టీకి ఇంత ప్రాసెస్ మేమైతే పాలు వేసి ఇదంతా చేస్తాము అంటే టీలో కూడా చక్కగా మరిగించిన తర్వాతనే ఇవన్నీ చేస్తేనే బాగుంటుందండి. సో పాలు వేసిన తర్వాత పాలు కూడా బాగా మరగాలి. ఇలా టీ చక్కగా మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇలాచీలు మంచిగా దంచుకోవాలి. రెండు కప్పుల టీ పెడితే కనుక మీకు 3 ఇలాచీలు సరిపోతాయి. అలాగే అల్లం ముక్క. అల్లం ఇలాచీ వేసిన తర్వాత ఇంకా టీ ఎక్కువసేపు మరగకూడదు. ఒక పొంగు వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ మరిగినా కూడా ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇలా ఒక పొంగు వచ్చాక, పొంగు వచ్చింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాం. అబ్బా, అదిరిపోయే అల్లం చాయ్ రెడీ.
పర్ఫెక్ట్గా 2 కప్స్ టీ. మీలో కొంతమంది నన్ను అడిగారు అక్క మంచి అల్లం చాయ్ చూపించమని. ఇదిగో అల్లం టీ రెడీ. సో ఇలా తయారు చేయండి, సూపర్గా ఉంటుంది అల్లం చాయ్. నాకు టీలో టీ బిస్కెట్ అంటే చాలా ఇష్టం, కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఈ సాస్ ప్యాన్ని కూడా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. టీకి అయితే నిజంగా సాస్ ప్యాన్ చాలా బాగుంటుంది. మీరు కనుక ద ఇండస్ వ్యాలీలో ఏమైనా బుక్ చేయాలి అనుకుంటే స్వప్న వైట్లా అని కోడ్ యూస్ చేయండి, 12% డిస్కౌంట్ ఉంటుంది. ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.